పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానము తండ్రి వలన మనం పొంది ఉన్నామని లేఖనం సెలవిస్తుంది. నా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు తన శిష్యులతో చెప్పుకుంటూ వచ్చాడు, తండ్రి మీకు పరిశుద్ధాత్మన వరాన్ని మీ మీదకి కుమ్మరించబోతున్నాడు. ఆ వాగ్దానాన్ని మీరు పొందండి అని యేసుక్రీస్తు కూడా తన శిష్యులకు చెప్పుకుంటూ వచ్చాడు, శిష్యులకు బోధించుకుంటూ వచ్చాడు. మన జీవితంలో మనం అన్ని వాగ్దానాలు పొందుకుంటూ వస్తున్నాం. ఒక్క వాగ్దానం కూడా మన జీవితంలో మిస్ కాకుండా ఆ వాగ్దానాలన్నిటిని ప్రభు మన జీవితంలో నెరవేరుస్తూ మన జీవితంలో వాగ్దాన ఫలాన్ని అనుభవించేటట్లు ప్రభు చేస్తున్నాడు. ఆమేన్. చేతులు చాపు గట్టిగా చెప్దాం. తండ్రి వలన వాగ్దానం చేయబడినటువంటి పరిశుద్ధాత్మ మీ మీద కుమ్మరించబడి ఉంది. ఈ రాత్రి పరిశుద్ధాత్మ మన మీద కుమ్మరించబడి ఉందని దేవుని యొక్క లేఖనం మనకు జ్ఞాపం చేస్తూ ఉంది. మరి ఈ వాగ్దానం మనం పొందుకునేటట్లుగా మనం ప్రభువుని అడగాలి కదండి. అయ్యా, పరిశుద్ధాత్మ తండ్రి వలన మీరు మాకు అనుగ్రహించి ఉన్నారు. ఈ పరిశుద్ధాత్మ శక్తితో మేము నింపబడినట్లు నీ ఆత్మ మా మీద కుమ్మరించమని మనం ప్రభువుని ఏడుకోవాలి, ప్రభువుకు మనం ప్రార్థించాలి, ప్రభువును మనం బ్రతిమలాడాలి. పరిశుద్ధాత్మ మన మీదకి దిగి వచ్చినప్పుడు, కుమ్మరించు కాలం కాబట్టి ఆత్మ మన మీద కుమ్మరించబడినప్పుడు ఆ పరిశుద్ధాత్మ మన మీదకి బలముగా వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనలో ఉన్నటువంటి బలహీనతలన్నీ లయపరచబడి దూరమైపోయి ఒక దేవునికి ఒక ఇష్టమైనటువంటి పాత్రగా ప్రభు మనల్ని మారుస్తారు. ఆమేన్. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ మన మీదకి మొట్టమొదటగా దిగి వచ్చి దేవుని ఆత్మ మన మీద కుమ్మరించినప్పుడు మనలో ఏమి జరుగుతుంది? అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము చూడండి, 8వ వచనాన్ని చదువుదాం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు చాలు. మొట్టమొదటి మనకు కలిగే దీవెన, మనకు కలిగే ఆశీర్వాదం, మనకు కలిగే ఆత్మ సంబంధమైన లాభము, క్షేమం ఏమిటంటే పరిశుద్ధాత్మ మన మీదకి దిగి వచ్చినప్పుడు మొట్టమొదటిగా మనం శక్తిని పొందుతాము. మొట్టమొదటిగా మన జీవితంలో సంభవించే క్రియ ఏమిటంటే, వినండి, మన జీవితంలో జరిగే క్రియ ఏమిటి, మన జీవితంలో దేవుడు చేసే కార్యం ఏమిటి, మన జీవితంలో దేవుడు చేసే మేలేమిటో ఇక్కడ రాయబడి ఉంది. పరిశుద్ధాత్మ మన మీదకి బలముగా దిగి వచ్చినప్పుడు తప్పనిసరిగా మనం పరిశుద్ధాత్మ ద్వారా శక్తిని పొందుతాము. బైబిల్లో శక్తి అన్న పదాలు మనకు అక్కడక్కడ కనిపిస్తాయి. వీడికి శక్తి లేదనుకుంటా ఊరికనే బలహీనుడైపోయాడు, ఈమెకు శక్తి లేదనుకుంటే ఏమో ఊరికనే బలహీనరాలైపోయింది అని మనం అప్పుడప్పుడు ఈ పదాలు వాడుతూ ఉంటాము. మానవుని శక్తి వేరు, శరీర సంబంధమైన శక్తి వేరు. ఆమేన్. చేతులు చాపి గట్టిగా చెప్దాం, పెద్దగా చెప్దాం. హల్లెలూయా. శరీర సంబంధమైన శక్తి వేరు, మానవునికి ఉన్నటువంటి కండ మాంసము నుంచి వచ్చే శక్తి వేరు, పరిశుద్ధాత్మ శక్తి వేరు. ఆమేన్.
పరిశుద్ధాత్మ శక్తి మన ఆత్మకు శక్తినిస్తుంది. పరిశుద్ధాత్మ మన మీదకి దిగి వచ్చినప్పుడు మన ఆత్మకు బలమునిస్తుంది. పరిశుద్ధాత్మ శక్తితో మనం నింపబడినప్పుడు మన ఎదుట ఉన్న ఎలాంటి పరిస్థితులైనా, ఎలాంటి ఇబ్బందులైనా, ఎలాంటి సైతాను క్రియలు, సైతాను సంబంధించినటువంటి అపవాది తంత్రములైనా ఆ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా అవన్నీ కూడా తొలగిపోతాయి. ఆమె చెప్దాం గట్టిగా, చేతులు చాపే పెద్దగా చెప్దాం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ శక్తి మీ మీదకి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు. పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు మనం శక్తిని పొందుతాము. ఇంకొక మాట కూడా నేను మీకు చూపిస్తే, యెషయా గ్రంథం, చేతులు చాపి గట్టిగా చెప్దాం, పెద్దగా చెప్దాం, హల్లెలూయా. యెషయా గ్రంథం చూద్దాం. యాభైవ అధ్యాయం 2వ చరణము. యెషయా గ్రంథం 50 అధ్యాయం 2వ చరణం. చాలు. ఇడిపించుటకు నాకు శక్తి లేదా? ఈ శక్తి వేరు. వినండి, దేవునికున్న శక్తిని ఇక్కడ నిరూపిస్తున్నాడు. దేవునికున్న శక్తిని ఇక్కడ నిరూపిస్తున్నాడు. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏమండి, ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా, ఎలాంటి నష్టాలలో, శోధనలో కృమిలిపోతున్నా, వాటన్నిటిలో చిడిపించడానికి నాకు శక్తి ఉందని చెప్తున్నాడు ఇక్కడ. మరణములోంచి కూడా నేను నిన్ను విడిపించుటకు నాకు శక్తి ఉందని చెప్తున్నాడు. అంటే దేవుని శక్తిని ఇక్కడ నిరూపిస్తున్నాడు. విడిపించుటకు నాకు శక్తి లేదా? దేవునికి ఏ పరిస్థితుల్లో మనమున్నా ఆయనకి విడిపించుటకు శక్తి ఉంది. ఆమేన్. అయితే ఇక్కడ అపోస్తల కార్యములో ఇక్కడేమని చెప్తున్నాడు? పరిశుద్ధాత్మ మీ మీదగా వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతురు. మన మీదకి, వినండి, ఏదైనా బలముగా ఏదైనా వచ్చి కొట్టిందనుకో, మనం కింద పడిపోతాం. మీరు ఆలోచించండి, ఏదైనా మన మీదకి వచ్చి బలముగా ఊపి ఇలా టచ్ చేసిందనుకో, కింద పడిపోతాం వరకనే. అలాగే పరిశుద్ధాత్మ శక్తి మన మీదకు వస్తే తప్పనిసరిగా మన ఓటి కొండ ఏమైపోద్దంటే, వినండి, మట్టి కొండేది. ఆమేన్. మట్టి ఘటం ఇది. ఈ మట్టి ఘటము, మట్టి కొండ లాంటి ఈ యొక్క మట్టి కొండలోనికి, ఓటి కొండలోనికి పరిశుద్ధాత్మ మన మీదకు రాగానే ఈ మట్టి ఘటము దేవుని యొక్క ఆత్మశక్తిని తట్టుకోలేక కొన్ని సందర్భాలలో గంతులు వేయటము, కొన్ని సందర్భాలలో రివుమని దావీదు వలె నాట్యం అన్నట్టు ఎగరటము, అన్య భాషలతో మాట్లాడటము, అన్య భాషలతో నింపబడి రగులుకొని మన్నించబట్టము, అన్య భాషలతో మాట్లాడి దేవుని ఇంకా ఘనపరచడము, అన్య భాషలతో మాట్లాడి దేవుని శక్తిని ఇంకా పొందుకోవటము, ఇవన్నీ సంభవిస్తాయి ఎప్పుడు? పరిశుద్ధాత్మ శక్తి నీ మీదకు వచ్చినప్పుడు. ఆమేన్. గడిగలు చెప్దాం, హల్లెలూయా. 90 కేజీలు ఉంటుంది ఒక తల్లి. 90 దాటితే, అంటే అంత వెయిట్లో ఉంది ఆమె, అంత బరువు కలిగిన మనిషి. తెల్లటి వస్త్రాలు కట్టుకుంది.
వయసు చూస్తే 55, 56 లోపు ఉంటాయి. దేవుని యొక్క సేవకులుగా, దేవుని అభిషేకము కలిగినటువంటి, దేవుని యొక్క యాజకత్వంలో నడిపించబడుతున్న సేవకులుగా ఆరాధన చేస్తున్నప్పుడు, నేనండి ఆరాధన చేస్తున్నప్పుడు, పరిశుద్ధాత్మను గురించి ఉచ్చరించుచున్నప్పుడు, పరిశుద్ధాత్మను గురించి ఆరాధన చేసి స్తుతించి కీర్తించుచు, దేవుని నామాన్ని నన్ను ఆత్మతో నింపు, ఆత్మతో ముట్టని ఎప్పుడైతే యాజకులు ఆ విధంగా నడిపిస్తున్నారో, ఆ విధంగా నడిపిస్తున్నామో, నిజంగా 90 కేజీలు 100 కేజీలు ఉంటుందని సుమారు ఆమె వెయిట్, బరువు చాలా లావుగా ఉంటుంది. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తి ఆ మీదకి వెళ్ళిందో, ఆ మీదకి ఆ తల్లి గారి మీదకి వచ్చిందో, పరిశుద్ధాత్మ శక్తి ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మీదకి వెళ్ళిన వెంటనే ఆమె శక్తి పొందుకొని 100 కేజీల మనిషి అవలేలుగా పైకి గంతులు వేస్తూ, ఎగురుతో, భాషలతో మాట్లాడి ప్రభువును మహిమపరుస్తూ, ఘనపరుస్తూ ఉంది. ఆమేన్. పక్షి రాజు వలె రెక్కల చాపి రూమని పైకి ఎగురుతూ ఉందండి. మీరు ఆలోచించండి. పక్షి రాజు వలె రెక్కల చాపేలాగా పైకి ఎగురుతుందండి పరిశుద్ధాత్మ శక్తిని ఆ మీదకు వచ్చినప్పుడు. ఎంతమంది పట్టుకున్నా ఎవరు ఆమెను ఆపలేకపోయారు. అది మానవుని శక్తి. మనం పట్టుకుంటే ఎంత ఆపగలుగుతామండి? ఆమెలోనికి పరిశుద్ధాత్మ మీదకి రాగానే ఆ దేవుని శక్తి, ఆ దేవుని ఆత్మ ప్రభావం తట్టుకోలేని పరిస్థితుల్లో గంతులు వేసి పైకి ఎగురుతూ, దేవుని అప్పుడు దాకా సండే స్కూల్ చెప్పిన ఆ తల్లి, 100 కేజీలు బరువు ఉన్నటువంటి ఆ తల్లి, 55, 56 సంవత్సరాల వయసులో ఉన్న ఆ తల్లి పైకి ఎగురుతుంటేనండి మామూలు మాటలు కాదండి. శరీర సంబంధమైన శక్తి నిరర్ధకమైంది. పరిశుద్ధాత్మ శక్తి నీలోనికి ప్రత్యక్షమవుతుంది. ఆమేన్. శరీర సంబంధమైన కార్యాలు చేయుటకు ఆత్మ ఉంటేనే శరీర సంబంధమైన కార్యం కూడా జరుగుతుంది. అందుకే యేసుక్రీస్తు ఎన్నో సందర్భాలు చెప్పాడు, నేను దయ్యములు వెళ్ళగొట్టుచున్నానంటే అది నా శక్తి చేత కాదు, నా బలము చేత కాదు, నా యొక్క తినే ఆహారం మీద ఆ బలం తెచ్చుకొని నేను దెయ్యాలను వెళ్ళగొట్టలేదు, కానీ పరిశుద్ధాత్మని యొక్క ఆత్మ ద్వారా నేను దెయ్యములు వెళ్ళగొట్టుచున్నాను. ఆమేన్. పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తే నీళ్ళు చాలా మార్పులు నీలో కలుగుతాయి. ఆమేన్. పరిశుద్ధాత్మ శక్తితో నింపబడితే మనం పరిపూర్ణతలోనికి నడిపించబడగలుగుతాం, పరిశుద్ధతలోనికి నడిపించబడగలుగుతాం, పరిపూర్ణత మనం చెందుతాం. దైవికమైన శక్తి వేరు, మానవుని శక్తి వేరు. చూడండి, పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చినప్పుడు వారు శక్తి నొందుదురు. ఆమేన్. మార్పులు మనలో చాలా కలుగుతాయండి. ఎందుకంటే మీరు గమనించండి, మనం మారాలి, బాగా ప్రార్థన చేసుకోవాలి, ఈ విధంగా ఉపవాసం ఉండాలి, ధ్యానములోకి నడిపించబడాలి, బైబిల్ బాగా ధ్యానం చేయాలి, మర్మాలతో నింపబడాలని ఎన్నో ఆశలు పెట్టుకుంటాం, కానీ ఏవి సైతాను కుదర్ని కూడా చేస్తాడు. పరిశుద్ధాత్మ శక్తి నీలోనికి వస్తే, ఆ పరిశుద్ధాత్మ నీ మీదకి దిగి వచ్చినప్పుడు శక్తి పొందుతావు, కాబట్టి ఆ శక్తిని బట్టి నీలో మార్పులు చాలా కలుగుతాయి. ఆమేన్. మామూలుగా ఉన్న పాలన్నీ కూడా కాగబెట్టిన తర్వాత కొంచెం మజ్జిగ నీళ్ళు వేస్తే పెరుగుగా మారిపోతుంది. అలాగనే పరిశుద్ధాత్మ చేతను నింపబడ్డప్పుడు నీ జీవితంలో మార్పులను చూస్తావు, నీ ఆత్మీయ స్థితిలో మార్పులు చూస్తావు. ఆ పరిశుద్ధాత్మ శక్తి నీలోనికి రాకపోతే మామూలు మనిషిగానే ఉంటామండి. యథావిధి తదా స్థితిలోకి నడిపించబడుతూ ఉంటాం. మన ఆత్మీయ స్థితిలో మార్పు రాదు, మన యొక్క ప్రార్థన జీవితంలో మార్పు రాదు, మన యొక్క నిబంధన విషయంలో, తీర్మాన విషయంలో కూడా మార్పులు చేర్పులు అనేవి జరగవండి.
అందుకనే పరిశుద్ధాత్మ అక్కడ చదివి అపోస్తుల కార్యములు మీరేం చదివారు, కుమ్మరించబడుతున్న కాలం ఇది. ఇంకొక మాట కూడా నేను మీకు చూపిస్తాను చూడండి. 2వ అధ్యాయంలో కూడా కొన్ని విషయాలు బాగా మనం గమనించి తలంచి నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం చెప్దాం. ఒకటి, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు శక్తి పొందుదువు. ఆ శక్తి నీకు ఉపయోగపడుతుంది. దేనికి ఉపయోగపడుతుంది? సైతాన్ని ఓడించుటకు, నీ పక్షాన ప్రార్థన చేయుటకు. ఆ శక్తి నీకు దేహ విమోచన కలుగు చేస్తుంది. ఆ శక్తి 1000 ఏనుగుల బలాన్ని కూడా కూల్చేస్తుంది. ఆమేన్. రెండోది, పరిశుద్ధాత్మకు ఉన్నటువంటి ఆ పవర్ ఏమిటో మనం చదువుకుందాం. చూడండి, మీరు ఎప్పుడు చదివే మాటలు ఇవి. మీరు 2వ అధ్యాయము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము చూడండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 2వ వచనాన్ని మనం ఒకసారి చదవండి. 2వ వచనం. ఒకటి. రెండోది, పరిశుద్ధాత్మ వినండి, ఏగమగ నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు కూర్చున్న స్థలము కంపిస్తుంది, విల్లంత నిండుతుంది, నీ హృదయం అంతా నిండుతుంది, నీ మనస్సంతా నింపబడుతుంది. చేతులు చాప గట్టిగా చెప్పు, పెద్దగా చెప్పు హల్లెలూయా. పరిశుద్ధాత్మ నీలోనికి వచ్చినప్పుడు మొట్టమొదటిగా శక్తి పొందుతావు. రెండోదిగా, పరిశుద్ధాత్మ ఏకముగా నీ మీదగా పరిగెత్తుకుంటూ వచ్చినప్పుడు నువ్వు కూర్చున్న విల్లంతా నిండుతుంది, నిండుతుంది, నిండుతుంది. నీ హృదయం అంతా ఆత్మ చేత నింపబడుతుంది. ఆమేన్. మన హృదయంలో ఉన్న చెడ్డ, మన హృదయంలో ఎన్నో కార్యాలు ఉన్నాయండి. అవన్నీ కూడా అసహ్యమైన కార్యాలే, చెడ్డ కార్యాలు, అపవిత్రమైన కార్యాలు, నీచమైన కార్యాలు. ఇవన్నీ కూడా బలహీనతలన్నీ కాల్చబడితే మన హృదయము ఇల్లంతా పరిశుద్ధాత్మ దేవుడు నిండినట్లుగా నీలోనికి, నీ హృదయంలోనికి, నీ మనస్సులోనికి నువ్వు కూర్చున్న శరీర సంబంధం ఇల్లంతా నింపబడుతుంది. ఆమేన్. చేతులు చాపి గట్టిగా చెప్దాం, ఇల్లంతా నింపబడుతుంది, ఇల్లంతా నింపబడుతుంది. ఇక నీ ఇంట్లో అపవిత్రత ఎందుకు ఉండదండి? నీ హృదయంలో చెడ్డ కార్యాలు ఎందుకు ఉంటాయండి? నీ మనసులో అపవిత్రమైన కార్యాలు ఎందుకు ఉంటాయండి? ఆలోచించండి. పరిశుద్ధాత్మ వేగముగా దిగి వచ్చినప్పుడు విల్లంతా నింపబడుతుంది. ఇంట్లో దేవుని ఆత్మ ఉన్నప్పుడు, విల్లంతా దేవుని ఆత్మ చేత నింపబడ్డప్పుడు నీ ఇంట్లో ప్రార్థన ఆరంభమవుతుంది. నీ ఇంట్లో దేవుని ప్రసన్నత ప్రత్యక్షపరచబడుతుంది. నీ ఇంట్లో పరలోక గవినిగా మార్చబడుతుంది. నీ ఇంట్లో దైవ దర్శనాలు చూస్తావు. నీ ఇల్లంతా కూడా ఆశీర్వదించబడుతుంది. ఆమేన్. పరిశుద్ధాత్మ నీ ఇంటిలోనికి వచ్చినప్పుడు నీ ఎల్లంతా నింపబడుతుంది. ఒకటి, శక్తి పొందుతావు. రెండోది, నీ ఇల్లంతా నింపబడుతుంది. మూడోది ఏందో చదవండి. ఆమె దేవునికి స్తోత్రం. వాక్ శక్తి అంటే ఏమిటి? వాక్ అంటే ఏంటి? నోరు. వాక్ అంటే నోట్ల నుంచి వచ్చే మాటనే ఏమంటారండి? వాక్కు అంటారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీరు వర్షిప్లో మీరు స్పెండ్ చేయలేకపోతున్నారు. గమనించండి, నేను గమనిస్తున్నా. మామూలుగా చెప్పేటప్పుడు కూడా మీరు ఉద్యమంగా అల్లి చెప్పలేకపోతున్నారు. వాక్ శక్తి, వాక్ అయితే ఉంది, నోటి మాట అయితే ఉంది. వాక్ శక్తి మీలోనికి రావటం లేదు. రానికుండా అపవాది క్రియేట్ చేస్తున్నాడు. వినండి, రానియకుండా అపవాది ఏం చేస్తున్నాడంటే ఆ వాక్కును రానియకుండా, వాక్ శక్తితో నింపబడనీయకుండా సాతాను ఏం చేస్తున్నాడు? కట్ చేస్తున్నాడు. అది చాలా గమనించుకోవాలి మనం. ముందు మొట్టమొదటిగా అది మనం గమనించుకోవాలి.
మన దేవుని సన్నిధికి వచ్చి మౌనంగా ప్రతిదానికి మౌనంగా కూర్చొని వర్షిప్లో స్పెండ్ చేయకుండా, ఉద్యమగా దేవుణ్ణి ఆరాధించకుండా, స్వరమెత్తి గలమెత్తి దేవుణ్ణి పొగడకుండా, సేవకుడు నడిపిస్తున్నటువంటి ఆ యొక్క స్తుతి ఆరాధన కావచ్చు, పరిశుద్ధాత్మనికి సంబంధించిన ఆరాధన కావచ్చు, ఆ ఆరాధనలో నువ్వు నోరు తెరవకుండా, నువ్వు వాక్శక్తితో నింపబడకుండా ఉన్నావు అనుకో, నువ్వు ఆత్మీయంగా కాదు, శరీర సంబంధంగా కాదు, రెండు విధాలుగా మన యొక్క జీవితం దెబ్బ సాతాను కొడతాడు. ఆమేన్, ఆమేన్. దెబ్బ కొడతాడు సాతాను. అందుకని వాక్యం సెలవిస్తుంది, వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలు మాట్లాడసాగిరి. ఆమేన్. నువ్వు పరిశుద్ధాత్మను పొందుకుంటూ చూచిన ఏమిటంటే అన్య భాషలతో మాట్లాడటము. నువ్వు నోరు తెరిస్తే ఆటోమేటిక్గా అన్య భాషలు అంటే ఎక్కడి నుంచి వస్తాయి? నీ నాలుకే తిరగబడిద్దండి. నువ్వు అర్థం చేసుకోండి. అన్య భాషలు ఎక్కడి నుంచే రావు. నువ్వు ఎప్పుడైతే ప్రభువా 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 స్తోత్రం స్తోత్రం అని, నాలోకి అగ్ని మండించు, నన్ను అభిషేకించు, నాలోనికి అగ్ని మండించని, ఎప్పుడైతే అగ్ని మండించు నన్ను తాకుదేవా, పరిశుద్ధాత్ముడ నన్ను ఆవరించని ఎప్పుడైతే నామస్మరణ చేస్తూ, ఎప్పుడైతే పెద్దగా నోరు తెరిచి ప్రభువుని ఏడుకుంటావో, ఎక్కడి నుంచి రావు? పరలోకం నుంచి రావు. వినండి, నీ నాలుక తిరగబడి అన్య భాషలతో మాట్లాడేటట్టుగా నీ నాలుకని ప్రభు తాగుతుంది. నీ నాలుక మీదకి పరిశుద్ధాత్మ దేవుడు వ్రాలతాడు. అర్థమవుతుందండి? వ్రాలతాడు ఆయన. అప్పుడు నీ నాలుగు తిరగబడి అన్య భాషలో మాట్లాడటం ప్రారంభిస్తావు. గమనించు. అప్పుడు నీ నాలుగు తిరగబడి అన్ని భాషలతో ప్రభును స్తుతిస్తావు. మీరు ఆలోచించండి, అన్య భాషలతో ప్రభుని మహిమపరుస్తావు. అసలు నువ్వు నోరే తెరగకపోతే, నేనండి, నువ్వు నాలుకే తెరగకపోతే, నువ్వు ఆరాధనలో స్పెండ్ చేయకపోతే, నన్ను మన్నించు ప్రభు అని ఏడుకోకపోతే, నన్ను అగ్నితో కాల్చమని అడగకపోతే, పెద్దగా గద్దించి ప్రభు అని ఎప్పుడైతే నువ్వు నోరు తెరిచి పెద్దగా మొరపెడతావో, వారి నాలుకప్పుడే దేవుడు ఏం చేస్తాడంటే తిప్పేసినప్పుడు నాలుక నుంచి, నత్తివాని నాలుక నుంచి అన్య భాషలు నీకు తెలియకుండా నీ నోట్లోంచి బయటకు వచ్చేస్తూ ఉంటాయి. చేతులు చాపు గట్టిగా చెప్పు హల్లెలూయా. నీ నోట్లోంచి పరిశుద్ధాత్మ అన్య భాషలు బయటకు వచ్చేస్తాయి. నీకు తెలియదు ఆ విషయం. నీకు ఆ అనుభవం ఎప్పుడొచ్చింది? మీరు ఇంతకాలం ఎందుకు మీరు పరిశుద్ధాత్మ పొందుకోకుండా ఉండటానికి కారణం ఏమిటో తెలుసా? ఒకటి లోపం. ఏ లోపం? మీరు పెద్ద పెద్ద పాపాలు చేస్తున్నారు, తప్పులు చేస్తున్నారని కాదండి, అది కాదండి లోపం. నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎప్పుడైతే నోరు తెచ్చి గుండెలా బాదుకుంటూ, పక్కన వాళ్ళతో నాకు సంబంధం లేదు, ఆమెతో సంబంధం లేదు, ఈమెతో సంబంధం లేదు, ఎవరితో నాకు సంబంధం లేదు, నోరు తెరిచి ఎప్పుడైతే ప్రభువా నన్ను అభిషేకించు, ఆత్మతో నింపు అని కేకలు వేసి ప్రభువుని గణపరుస్తావో, ప్రభువుని బ్రతిమలాడతావో, అప్పుడు నీ నాలుక నీలో ఉండకుండా యేసయ్య స్వాధీనంలోకి వెళ్ళిపోయి అన్య భాషలతో మాట్లాడేటట్లు ప్రభు చేస్తాడు. ఆమె చెప్ప గట్టిగా చెప్పు. నీకు తెలియకుండా అన్య భాషలు ఆటోమేటిక్గా వచ్చేస్తాయండి. అన్య భాషలు ఆటోమేటిక్గా నీ నోట వెల్లడవుతాయండి. అన్య భాషలతో మాట్లాడే శక్తిని ప్రభు నీకు ఇస్తాడు. గమనించండి, శక్తిని ప్రభు నీకు ఇస్తాడు. మరి ఈరోజు చాలా మంది ఎందుకు పొందుకోలేకపోతున్నారు ఆలోచించండి. అది దేవుని తప్పు కాదు. ఆమేన్. ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకుండా ఉండే దేవుడు కాదు ఆయన. అన్యాయస్తుడైన దేవుడు కాదు. పక్షపాతము చూపించే దేవుడు కాదు ఆయన. పురుషులకైనా స్త్రీలకైనా ఎప్పుడైతే నువ్వు సమ్మతిస్తావో ఆమేన్. బైబిల్ అందు యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో మీరు నా మాటలు సమ్మతించినట్లయితే, చూడండి అక్కడ బలి అద్భుతంగా రాశాడు దేవుడు యెషయా ప్రవక్త ద్వారా. 1వ అధ్యాయం చూడండి 19వ వచనము. చాలండి. మీరు సమ్మతించి నా మాట వినినట్లయితే,
నువ్వు సమ్మతించాలి. నువ్వు సమ్మతించాలి. ఏ విషయంలో సమ్మతించాలి? ఆరాధన విషయంలో సమ్మతించాలి. ప్రభువును మహింపరిచే విషయంలో సమ్మతించాలి. పరిశుద్ధాత్మ దేవుడు సేవకుని ద్వారా నడిపిస్తున్నప్పుడు ఆ నడిపింపులో నువ్వు ఏకీవించాలి. నువ్వు ఏకీవించినప్పుడు, నువ్వు సమ్మతించినప్పుడు, ఎప్పుడైతే ప్రభు సన్నిధిలో నువ్వు సమ్మతిస్తావో తప్పనిసరిగా పరిశుద్ధాత్మ నిన్ను తాకుతుంది. నీ నోట అన్య భాషల పలకబడతాయి. అన్య భాషలతో మాట్లాడి ప్రభువును మహిమపరుస్తావు. నీ నాలుక తిరపబడుతుంది. నీ నాలుక అగ్నితో దహించి వేయబడుతుంది. నీ నాలుకను పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నాలుకగా మారుస్తాడు. నోరు తెరిచి గట్టిగా చెప్పు హల్లెలూయా. ఆలోచించనండి. అన్య భాషల వరముల చేత ప్రభు నిన్ను అలంకరిస్తాడు. బైబిల్ ఇంకొక మాట కూడా ఉందండి. ఏమని తెలుసండి? అన్య భాషలు ఎక్కడెక్కడ ఉందో చూపిస్తాను, మీరు చూడండి. అపోస్తుల కార్యములు 7 చాపు గట్టిగా చెప్దాం. 19వ అధ్యాయం అనుకుంటా, చూడండి. ఆరో వచనం. దేవునికి స్తోత్రం. భాషలతో మాట్లాడటం వాళ్ళ నోట వెల్లడైందండి. భాషలతో మాట్లాడటము వాళ్ళు ప్రభు సన్నిధిలో నడిపించబడుతూ వచ్చారండి. పరిశుద్ధాత్మ భాషలతో మాట్లాడసాగిరి. ఆమేన్. నీకు పరిశుద్ధాత్మ భాషలతో మాట్లాడే కృప కావాలి. ఇదంతటి కారణం ఒకటి ఏమిటి? నోరు తెరవకుండా, సమ్మతించకుండా ఉండటం వల్ల నువ్వు ఇంతకాలం పరిశుద్ధాత్మను పొందుకోలేదు. ఆమేన్. గట్టిగా చెప్దాం హల్లెలూయా. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవుని ఆత్మ నేను కూడా పొందుకోవాలని, ఏమండి, నేను పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలని, నా ఇల్లంతా పరిశుద్ధాత్మతో నిండుకొని ఆవరించబడాలని, నేను అన్య భాషలతో మాట్లాడాలని అన్న ఆశ నీలోకి రావాలి కదండి. చెప్పండి అండి. ఆ తలంపు నీలోనికి పుట్టుకొని రావాలిగా. మీరు ఆలోచించి, ఆ తలంపు నీలోనికి రావాలిగా. చాలామంది దైవాంగం జీవితంలో ఈ రోజున పరిశుద్ధాత్మను ఎందుకు పొందలేకపోతున్నారంటే, వారు నోరు తెరిచి బిగ్గర యేసుక్రీస్తు సహితమే ప్రార్థన చేశాడు కదండి. లూకాసు వర్తమానం ఏమని ప్రార్థన చేశాడో చూడండి. నోటితో కనీసం బయట కూడా రాకుండా ప్రార్థన చేశాడు ఆయన. ఏం చెప్పాడు ఆయన చూడండి. చేతులు చాపి మనం అంత గట్టిగా చెప్దాం. లూకాసు వర్తమానం చూడండి. ఇరవై 22వ అధ్యాయము 40వ వచనం నుంచి మీరు ప్రారంభించండి.
చాలండి. ఎంత అరిసి గద్దించి ప్రార్థన చేస్తే చెమట రక్తబిందులుగా మారిద్దండి. మీరు ఆలోచించండి. ఒక వ్యక్తికి చెమట కారుతుందంటే ఎంత కష్టపడితేనే చెమట కారిద్ది. చేతులు చాపి గట్టిగా అల్లు చెప్దాం, పెద్దకు చెప్దాం హల్లెలూయా. ఎంత కష్టపడితేనో ఆ చెమట ఇప్పుడు ఎలా మారింది తెలుసండి? రక్త బిందువులుగా మారిను. ఆమెన్. అంటే అంత నోరు తెరిచి పశ్చాత్తాపడి యేసయ్యా అని పాపం చేసినందుకు కాదు, నేను అపవిత్రం అయిపోతాను ప్రభు అని కన్నీళ్లతో బిగ్గరగా ప్రార్థన చేశాడు. ఆయన గద్దించి ప్రార్థన చేశాడు. మరి ఈ రోజున మీ నోర్లు వినిపిస్తున్నాయి ఆ ప్రభువుకి? హల్లెలూయా. ఎంత గద్దించి యేసయ్య ప్రార్థన చేశాడు, దీన్ని బట్టి అర్థమవుతుంది. మీ జీవితంలో మీరు ఆత్మను పొందుకోవాలంటే సిగ్గు, బిడియము ఇవన్నీ వదిలిపెట్టాలి. వాళ్ళు నన్ను చూసి నవ్వుకుంటారేమో, వీళ్ళు నన్ను చూసి నవ్వుకుంటారేమో. ఆత్మ లేకపోతే పరలోక రాజ్యం వెళ్ళలేము, అంతేకా. దాంతో రాజీ పడాల్సిన అవసరం లేదు. ఈ లోకములో నీకు అన్ని సౌభాగ్యాలు దొరుకుతాయేమో, అనుభవించడానికి అన్నీ ఉండొచ్చేమో, కానీ ఆ పరసంబంధమైన రాజ్యములోనికి మనం అడుగుపెట్టి స్వతంత్రించుకోవాలంటే ఆ రాజ్యాన్ని తప్పనిసరిగా పరిశుద్ధాత్మ లేని ఏ వ్యక్తి కూడా, పరిశుద్ధాత్మ లేని ఏ వ్యక్తి దేవుని రాజ్యానికి అర్హులు కారు. ఆమెన్. మరి దేవుని రాజ్యము శాశ్వతమైంది, ఇది శాశ్వతమైంది కాదు. మనం చూసాంగా నిన్న ఉదయం భయంకరమైన యాక్సిడెంట్. 22 మందో మరి మొత్తం 35 మంది దాకా జర్నీ చేస్తున్నప్పుడు 16 మంది, 17 మంది, 20 మంది దాకా చచ్చిపోయారు. మసైపోయారు, అగ్నికి కాల్చబడ్డారు. పిల్లలు అరుపులు పుచ్చిలే కనిపిస్తున్నాయి. మాంసపు ముద్ద మసైపోయింది. అంటే మనం చికెన్ ఏ విధంగా బాగా ఉడకబెడతాం, అలా వాళ్ళ దేహాలను మాంసపు ముద్దగా కాల్చబడ్డాయి. ఘోరమైన యాక్సిడెంట్, భయంకరమైన 2 గంటల 22 నిమిషాలకు సంభవించింది. వాళ్ళు అనుకున్నారా, తలంచారా ఇలా జరిగిద్దని? అందుకని పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తున్నాడు, నువ్వు తప్పనిసరిగా పరిశుద్ధాత్మతో నింపబడాలి. నీకు పరిశుద్ధాత్మ అభిషేకము కావాలి. అన్ని భాషలతో మాట్లాడే వరము కావాలి. నోరు తెరిచి ప్రభువా నన్ను తాకుదేవా, నన్ను అన్ని భాషలతో నింపుదేవా, నాకంటూ పరిశుద్ధాత్మను దయచేయమని ప్రభువును మనసారా వేడుకోవాలి. ఎప్పుడైతే మనసారా నోరు తెరిచి ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడి ఏడుకుంటావో, దేవుడు నువ్వు అరిసే ఆ చేసే ప్రార్థన, ఆరాధన స్వరమెత్తి గలమెత్తి ప్రభువా ప్రభు అని పిలుస్తావో, ఆ పిలుపులో నీ నాలుక తిరగబడిపోతుంది. నీ నాలుక నుంచి అన్య భాషల ప్రారంభమవుతాయి. చేతులు చాపు గట్టిగా చెప్పు, ఎక్కడి నుంచో రావు అన్య భాషలో. నీ నాలుకను ప్రభు టచ్ చేస్తాడంతే. నీ నాలుకను ప్రభు టచ్ చేస్తాడంతే. నువ్వు తెరిస్తేనే కదా టచ్ చేయటానికి ప్రభు, నువ్వు సమ్మతించితేనే కదా ప్రభు నిన్ను తాకేది. నువ్వు సమ్మతించకపోతే ప్రభు నేను ఎలా తాగుతాడు? నువ్వు నోరు తెరగకపోతే ఎలా? అందుకని ఆ మాటలు యేసు కీర్తన గ్రంథము నేను చెప్పాడు, నీ నోరు బాగుగా, నీ నోరు బాగుగా తెరువు, నీ నోటిని నా మాటలతో నింపుతాను, భాషలతో నింపుతాను.
శక్తితో నింపుతాను, ప్రభావాలతో నింపుతాను, వాక్కుతో నింపుతాను. ఆమేన్. మరి ఈ రాత్రి మన నోరు బాగా తెరవాలండి. మన చర్చిలో కూర్చున్నావా లేకపోతే బయట గొడవాడుకుంటున్నావా అన్నట్టుగా ఉండాలండి. మౌనం కూడా సచ్చిన సంఘాల్లాగా. ఆడవాళ్ళు అరవకూడదు, మగవాళ్ళే వందనాలు చెప్పాలి. ఎవరిని జీవం లేని సంఘంగా మనం ఉండకూడదండి. పురుషులైన స్త్రీలైన పరిశుద్ధాత్మ శక్తి నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు బలం పొందుతావు. ఏ బలము శరీర సంబంధమైన బలము కాదు, నీ ఆత్మక బలము కలుగుతుంది. ఆమెను చెప్ప గట్టిగా, నీ ఆత్మక బలము కలుగుతుంది. నీ ఆత్మ బలపరచబడుతుంది ప్రభువులో. నీకు పరిశుద్ధాత్మ శక్తి లేకపోతే, భాషల వరమే లేకపోతే, అన్ని భాషలతో మాట్లాడే వరం లేకపోతే, నీ నాలుక నీ పెదాలు నీ అంతరంగం వ్యర్థమైన వాటికి మనం ఖర్చు పెట్టి దేవుని కృపను పోగొట్టుకోవటం తప్పితే మిగిలేది ఏమీ లేదు. ఆమేన్. హల్లెలూయా చెప్దాం గట్టిగా, పెద్దగా చెప్దాం హల్లెలూయా. కనుక ఈ రాత్రి పరిశుద్ధాత్మ శక్తితో నింపబడినట్లు నోరు తెరిచి నన్ను అభిషేకించయ్యా, ఆత్మతో తాకు, నా నాలుకను తాకు, అన్య భాషలతో నింపండి. నువ్వు దేవుని ప్రతి మాటను సమ్మతిస్తే ఏమంటా తెలుసా? సమ్మతిస్తే ఏమంటా తెలుసా అండి? సమ్మతిస్తే ఏమంట? దేవుడే చెప్పాడు కదండి. ఏమని చెప్పాడు? ఒక వాటిలో చూపించి నేను ముగిస్తాను, చివరి మాట అది. ఏం చెప్పాడు దేవుడు? ఏం చెప్పాడు చూద్దాం. కీర్తన గ్రంథం, చేతులు చాపి గట్టిగా చెప్దాం. దేవుడు ఏం చెప్పాడు చదువుదాం మనం. మరోసారి పెద్దగా చెప్దాం. అల్లలి ఏం అల్లి అండి, నామకార్థ క్రైస్తవులు కూడా చెబుతారు. హుషారుగా ఉద్యమగా చప్పట్లు కొట్టుకుంటూ ప్రభుని మహింపరుస్తూ ఉద్యమంగా మనం వాళ్ళు చెప్పాలి. పెద్దగా చెప్పండి. రెండు చేతులు చాపు హుషారుగా చెప్పండి, పెద్దగా చెప్పండి. హల్లెలూయా. మరొకసారి చెప్పండి. చూడండి, ఆ మాట నేను మీకు చూపిస్తాను. ఆ మాట ఏంటో చూపిస్తాను. 68వ కీర్తన మొదటి వచనము, దావీదు రచించిన కీర్తన గ్రంథం. దేవుడు లేచును గాక, ఆయన శత్రువులు చెదిరిపోవును గాక. చాలు. దేవుడు లేచును గాక, ఆయన శత్రువులు చెదిరిపోవును గాక. అద్భుతమైన మాట అండి. మౌనంగుండి. 7 శనగలు తింటావా బసవన్న? తింటాను. ఆమ్లెట్ తింటావా? తింటాను. బిర్యానీ తింటావా? తింటాను. చూడు, దేవుడు ఇక్కడ ఏం చేస్తున్నాడు? దేవుడు లేచును గాక, దేవుడు లేచును గాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవుడు లేచును గాక, శత్రువులు చెదిరిపోదురు గాక. దేవుని కొరకు నువ్వు అన్ని భాషలతో నింపబడి చప్పట్లు కొట్టుకుంటూ భాషలతో పెద్దగా అరిచి నన్ను అభిషేకించమని లేచి నువ్వు దేవుని మహింపరుస్తుంటే నీ ఎదుటిన శత్రువులు చెదిరిపోతారు. ఆమేన్, ఆమేన్ చెప్పు గట్టిగా, పెద్దగా చెప్పు. గనుక పరిశుద్ధాత్మ లేకుండా నువ్వు ఎన్ని పనులు చేసినా అర్థమండి. నువ్వు ఎంత ఏదని చేయి, ₹1,00,000 డబ్బులు ఇచ్చినా కానీ పరలోక రాజ్యం దొరకదు. పరిశుద్ధాత్మ పొందితే నీకు పరలోక రాజ్యం దొరికిద్ది. ₹1,00,000 నీ జీవితం నా జీవితం ఎప్పుడు సంపాదించలేములే. 100 లక్షలు మామూలు మాటలుగా. సరే, 100 లక్షలు దేవుడు ఒకవేళ మనకిచ్చినా పరిశుద్ధాత్మ లేకపోతే పరలోక రాజ్యాన్ని సంపాదించుకోలేము. కనుక నువ్వు భాషలతో మాట్లాడాలి, నోరు తెరవాలి, నీ ఇల్లంతా నింపబడాలి. మోకరించండి, ప్రభావితంగా సహాయం చేయనట్లు. రెండు చేతులు చాపకట్టుకు స్తోత్రించుదా. ఆ స్తోత్రం అని పెద్దగా చెప్పండి అమ్మ తల్లులారా, పెద్దగా చెప్పండి, హుషారుగా చెప్పాలి.
పురుషులు స్త్రీలు అందరూ చేతుల పైకి హుషారుగా చెప్పాలి, చెప్పాలి, చెప్పాలి. ప్రతి ఒక్కరూ చెప్పాలి. ఆమేన్. నడిపించబడుతున్న సేవకులు నాకును తన దాసురాలకు మంచి ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి బలపరిచి కృపించి పరిచయల బహుబలముగా వాడుకున్నట్లు స్తోత్రించుదాం.